నిన్న ఇదే సమయానికి దాదాపుగా మాజీ శాసనసభ్యులు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన ఆల్రెడీ ఊరే వదిలి వెళ్ళిపోయాడు అనుకున్నాను. కాకపోతే ఎవరి ప్రోత్సాహం వల్ల ఏం మాట్లాడాడో ఆయనకి అర్థం అలా. అయితే కొన్ని బుల్లెట్ పాయింట్స్ వాళ్ళ పార్టీ నుంచి నిన్న మీడియా మన సామాజిక మాధ్యమంలో పెట్టిన ఉన్నాయి. ఇందులో ఆయన చెప్పింది రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేయమని ఎంఆర్ఓకి చెప్పారంట. ఎంఆర్ఓ ఆమెకు చెప్పిందంట గత 3 నెలలుగా వేధిస్తున్నారని. మీరు అందరూ గమనించి ఉన్నారు ఎంఆర్ఓ ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంఆర్ఓతో ఏం మాట్లాడారని. సో ఇలాంటి మాటలకి బెదిరింపులకి మొట్టమొదటిగా వస్తే, ఇంతకుముందు ఆయన ఫోన్ కాల్లో ఎవరిని బెదిరించారు, ఎవరిని చంపేస్తారు అనే విషయాన్ని మీ అందరూ తెలుసు. మీ మీడియా గ్రూపుల్లోని న్యూస్ ఛానల్లో వచ్చినాయి. అయితే ఎంఆర్ఓ గత సాక్షి ఈ బ్లూ మీడియా ఏదైతే ఉందో 2 రోజుల నుంచి దాన్ని పిసికేసుకుంటుంది. కానీ ఆమె కంప్లైంట్ ఇచ్చిందా, పోనీ ఏమైనా మాట్లాడింది అని బయటకు ఎట్టిందా? ఒకటి మాత్రం నిజం, మొన్న చెప్పినట్లు వైసీపీ పాలకులకి అవినీతి పనులు అంటే చాలా ఇష్టం. ఎందుకంత ప్రేమ అర్థం అవట్లేదు. ఒరే అది అందరి దగ్గర డబ్బులు తీసుకుందిరా, మొత్తం అందరూ ముడిపెట్టుకుంటున్నారంటే లేదు మీ అంత పత్తో వాళ్ళు కూడా అంతే పత్తి అంటున్నారు. ఈ పత్తి వ్యాపారం చేయడంలో వైసీపీ ముందుంది. రెవెన్యూ ట్యాంపరింగ్ చొప్పున బుక్స్ ఎవరి దగ్గర పెట్టుకున్నారో, ఈ ఫేక్ పట్టాలు శివనారాయణ టైంలో ఎవడుంచుకున్నాడో మొన్నటి వరకు నడుస్తూనే ఉంది. మొన్న అడ్డాప్సిల్లో జరిగిన విషయం కూడా అదే. అప్పటికప్పుడు మనకి దొంగ నోట్ల గురించి విన్నాం, కానీ ఈ దొంగ పట్టాలు అంటే ముందే ఎంఆర్ఓ సంతకం రెడీగా ఉండి మనకి హద్దులు రాస్తారు కదా జనరల్గా, తూర్పు నిధి ఉత్తరం నిధి అని. ఆ రాసే ఖాళీ ప్లేస్ 4 ఉంచుకొని ఒక 100 వరకు ఉంచుకున్నాడు ముందు ఎంఆర్ఓతో పిలిపించుకొని. వాటి ద్వారా చేయించింది ఆయనే.